మైసూరులో జరిగిన 62వ జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీల్లో రజత పథకం సాధించిన తూరంగి అల్లూరి సీతారామరాజు కాలనీ వాసి అరదాడి మహిదర్ రాజ్ కుమార్ను సినీ నిర్మాత పీడీఆర్ ప్రసాద్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చింతపల్లి అప్పారావు అభ్యుదయ వేదిక ఆధ్వర్యంలో తూరంగి అల్లూరి సీతారామరాజు కాలనీలో సంక్రాంతి సంబరాల్లో జనవరి 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు షటిల్, వాలీబాల్, బొమ్మల కొలువు, ముగ్గుల పోటీ, రన్నింగ్ తదితర వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. స్కేటింగ్ విభాగంలో జాతీయ స్థాయిలో రజత పథకం విజేతులైన తూరంగి అల్లూరి సీతారామరాజు కాలనీ నివాసి అరదాడి మహిదర్ రాజ్ కుమార్ను సినీ నిర్మాత పీడీఆర్ ప్రసాద్ రెడ్డి, పౌర సంక్షేమ సంఘం కన్వీనర్, కో కన్వీనర్ దుసర్లపూడి రమణరాజు, సిహెచ్ అజయ్ కుమార్లు ప్రత్యేకంగా సన్మానంతో విజేతకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుంచి మహిదర్ లాంటి వారు ఎందరో ఆటల్లో ఉత్సాహం చూపుతున్నారని, అలాంటి వారందరికీ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. జాతీయ స్థాయిలో రజతం సాధించిన మహిదర్కు అన్ని సదుపాయాలు, తగిన ప్రోత్సాహకం అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం పోటీల్లో విజేతలకు కెల్లా రాజప్ప, పీడీఆర్ ప్రసాద్ రెడ్డి, దుసర్లపూడి రమణరాజు, జుత్తుగ శ్రీనివాస్, జోగ అప్పారావు, చంద్రశేఖర్, పద్మనాభం, సిహెచ్ శివకుమార్, రమణమ్మ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ ధర్మశాస్త్ర, టి అరుణ్ కుమార్, సిద్ధు, దుర్గా ప్రసాద్, చందు, దాసరి లత, సిహెచ్ శ్రీరమణి, హర్షిణి తదితరులు నాయకత్వం వహించారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తూరంగి గ్రామంలో చింతపల్లి అప్పారావు అభ్యుదయ వేదిక తరపు నుంచి ప్రతి ఏడాది ఆటల పోటీ నిర్వహిస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా జనవరి 12 నుంచి 16 వరకు ఆటల పోటీ నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు బొమ్మల కొలువు అంగన్వాడీ సెంటర్లో ప్రతి పిల్లాడిని కూడా ఉత్సాహపరచడానికి, వాళ్ళ యొక్క సంతోషాన్ని చూపించడం కోసం ఈరోజు ఏర్పాటు చేసిన బొమ్మల కొలువులో చాలామంది పిల్లలు వారి బొమ్మలు తీసుకొచ్చి ప్రదర్శించారు. ఇది కూడా ఒక పోటీ. ఈ పోటీలో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళు తీసి వాళ్ళని సరదాగా చక్కగా సత్కరిస్తాము. అలాగే రేపు ఈరోజు సాయంత్రం 4 గంటలకి ముగ్గులు పోటీ, రేపు ఆటలు వివిధ రకాలైనటువంటి ఆటల సంక్రాంతి సందర్భంగా నిర్వహిస్తూ ప్రజల్ని ఉత్సాహవంతులుగా చేసి పండుగ వాతావరణం కల్పించడం కోసం చింతపల్లి అప్పారావు అభ్యుదయ వేదికను మేము నిర్వహిస్తూ ప్రతి ఏడాది వాళ్ళని ఉత్సాహం కల్పిస్తున్నాం. మరొకసారి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 16వ తారీఖున సభ నిర్వహించి అందరికీ బహుమతి ప్రదానం చేస్తున్నాం. దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. సాయంత్రం 5 గంటలకి స్టార్ట్ చేస్తాము. ఇందులో వచ్చినటువంటి పిల్లలు పోటీలలో ఎవరైతే గెలుచుకున్నారో వాళ్ళందరికీ బహుమతి ప్రదానం 16వ తారీఖున చేస్తాము. అలాగే మా ఏరియా పెద్దలు, వివిధ రకాలైనటువంటి పెద్దలు వాళ్ళందరూ కూడా వచ్చి వారి యొక్క సందేశాన్ని ఇస్తారు. వారందరికీ ముందుగానే మేము విజ్ఞప్తి చేస్తున్నాము. వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.